అగ్గిరాజేస్తున్న పోడు భూముల వివాదానికి కాంగ్రెస్ సర్కారైనా పులి స్టాప్ పెడుతుందా లేకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ సర్కార్ కూడా చేస్తుందా? ఇంద్రవెల్లి సాక్షిగా రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? జల్ జమీన్ జంగిల్ అంటూ ఆదివాసులు ఉద్యమిస్తే ప్రభుత్వానికి ఇరకాటం తప్పదా? వాచ్ ది స్టోరీ. ఏజెన్సీలో పోడు పోరు నిత్యకృత్యంగా రగులుతూనే ఉంది. ఏది అడవి ఏది పోడు భూమి అనే దానిపై అటవీశాఖ అధికారులు గిరిజనులకు మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఒకరు హక్కుల కోసం పిడికెళ్లు బిగిస్తే మరొకరు విధి నిర్వహణ అంటూ విధ్వంసానికి దిగుతున్నారు. ఈ పోడు భూముల పంచాయతీ రాష్ట్ర అవతరణ తర్వాత సద్దుమణుగుతుందనుకుంటే ఇంకా కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. తరతరాలుగా అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులు ఆ భూమిపై తమకు హక్కులు కావాలని ఏళ్లుగా పోరాడుతున్నారు. సాంప్రదాయబద్ధంగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సుదీర్ఘ పోరాటాల అనంతరం 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అంతకుముందు అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించాల్సి ఉంది. అప్పటి ఉమ్మడి ప్రభుత్వాలు కొంతమందికి హక్కు పత్రాలు ఇచ్చాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ తమకు మాత్రం చేసిందేమీ లేదని ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. నేటికి 25 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆదివాసులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్టు అధికారులు పట్టా దున్ననీయకుండా ఆదివాసులు దున్నకుండా చేస్తున్నారు. మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బగా మేము అటువంటి చర్యను ఖండిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు పోడు భూముల మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు, ఏదైతే జీవనం కొనసాగిస్తున్నారో ఆ జీవనాన్ని ధ్వంసం చేయడానికి ఈ నేడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రీకృతం చేసి అన్యాయం చేస్తున్నాయి. 2021 నవంబర్ 8న అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో 2450 గిరిజన గ్రామాల్లో పోడు భూముల సమస్యలు ఉన్నట్లు నిర్ధారించింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం 6 లక్షల ఎకరాలకు దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అయితే అత్యధికంగా 13.18 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హత కలిగిన దరఖాస్తులు 3.5 లక్షలుగా అప్పటి అధికారులు గుర్తించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు హక్కు పత్రాలు అందించారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వలేదు. 2018 నవంబర్ 23న మహబూబాబాద్ బహిరంగ సభలో కుర్చీ వేసుకుని కూర్చొని మరీ పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఆ తర్వాత పట్టాల సంగతి మర్చిపోయి హరితహారంలో భాగంగా ఏటా పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేశారు. మొక్కలు నాటేందుకు వస్తున్న ఫారెస్ట్ సిబ్బందిని గిరిజనులు అడ్డుకోవడం, ఇరువైపులా దాడులు, పోడు రైతులపై కేసులు నమోదు చేయడం శరామామూలుగా అయిపోయింది. గతంలో మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంకు చెందిన మహిళలను, చంటి పిల్లల తల్లులను అరెస్టు చేయడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది పోడు భూముల ఇష్యూలో 100 మందికి పైగా ఆదివాసులు కేసుల పాలయ్యారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏం చేసినా, ఎట్లా చూసినా ఆదివాసుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ పోడు పట్టాలు ఇస్తామని చెప్పేసి 2005 అటవీ హక్కుల చట్టం వచ్చింది. దాంట్లో భాగంగా ఆదివాసులకు పోడు పట్టాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వచ్చింది. అయినా కూడా కొనసాగుతుంది తప్ప ఎవరు కూడా పోడు పట్టాలు ఇవ్వడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఆదివాసుల ఉద్యమాలతోని, ఆదివాసుల అండదండాలతో ఈరోజు అలా సపోర్ట్తోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము కూడా పోడు పట్టాలు ఇస్తాం అనుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఆదివాసులకు సపోర్ట్ చేసి పోడు పట్టాలు ఇవ్వడం లేదు. దాంట్లో భాగంగా ఈరోజు 49 జీవో అని చెప్పి ఒకటి ఇంప్లిమెంట్ చేసి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఆదివాసులని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10% మేర పట్టాలిచ్చారని, అవి ఎందుకో పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాకు రేవంత్ వచ్చారు. అధికారంలోకి వచ్చాక పోడు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలను అందిస్తామని చెప్పారు.
కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో ఆదివాసీ గ్రామాల్లో సమస్య మరింత జటిలమవుతోంది. వర్షాకాలం పంటను సాగు చేయడానికి చేనులోకి వెళుతున్న పోడు రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 20 రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో పోడు రైతులపై కేసులు నమోదయ్యాయి. వారి ట్రాక్టర్లను కూడా సీజ్ చేశారు. దీంతో పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రవెల్లిలో సభ పెట్టినప్పుడు ఈ యొక్క ఆదివాసులను అండగా చేసుకునే కదా ఇంద్రవెల్లిలో సభ పెట్టిన రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క ఆదివాసులను మర్చావా? ఈ ఆదివాసుల మీద ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదు? ఈ యొక్క ఆదివాసుల హక్కులను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తలేరు? మా యొక్క సీతక్క గారికి మంత్రి పదవి ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కూడా జనరల్లో ఇచ్చేశారు. ఆదివాసీ ట్రైబల్ మంత్రి మాత్రం ఏదైతే వడ్డూరి లక్ష్మణ్ గారికి ఇచ్చారో ఆదివాసుల మీద ఆ యొక్క లక్ష్మణ్ సార్కు ఎటువంటి అవగాహన ఉంది? ఈ అటు విషయాన్ని గ్రహించుకోవాలి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే వినోద్ క్యాంపు కార్యాలయం ఎదుట పోడు రైతులు ధర్నాకు దిగారు. ఏకంగా ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో అధికారులపై వినోద్ ఫైర్ అయ్యారు. పట్టాలు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఆదివాసీ నేతలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ నేతలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తమతో పాటు రోడ్డుపై ఎక్కి ధర్నాలు చేయాలని రైతులంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే పోడు పట్టాల పంపిణీలో అలసత్వం చేస్తుందా? లేదంటే సమస్య జటిలం కాకముందే పరిష్కరిస్తారా? లేదా వేచి చూడాలి.